సుబ్రహ్మణ్యుడిని మంగళవారం ఇలా పూజ చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అదేమో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వివాహము ఆలస్యం అయ్యేవారు, సంతానం కోసం ఎదురు చూసేవారు సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తే అనుకున్నవన్నీ జరుగుతాయని చాలామంది నమ్ముతారు. మరి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలో తెలుసుకుందాము. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము కుజ రాహు గ్రహాలను పాపగ్రహాలుగా పేర్కొంటారు. ఒక వ్యక్తి జాతకంలో ఈ గ్రహ దోషాలున్నా లేక కర్మ ఫలితాలు విపరీతంగా ఉన్న కుజునికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యుని ఆరాధన ద్వారా ఈ దోషాలు పోగొట్టుకొచ్చని శాస్త్రవచనము. ఒక్కొక్కసారి మనకు కొన్ని రకాల బాధలు ఎందుకు కలుగుతున్నాయి కూడా అర్థం కాదు. ఇలాంటివన్నీ మన పూర్వజన్మల కర్మ ఫలితంగానే అనుభవించాల్సి వస్తుంది. మంగళవారం సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే ఇలాంటి దోషాల నుంచి తప్పక విముక్తి పొందవచ్చు. పార్వతీ పరమేశ్వరుల తనయుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు సకల శుభకారకుడు, సర్వదోష నివారకుడు. ఈ స్వామిని 9 వారాల పాటు నియమనిష్టలతో ఆరాధిస్తే కుజ దోషాలు పోతాయి. ముఖ్యంగా కుజుడు వివాహం సంతానకారకుడు కాబట్టి వివాహం ఆలస్యమయ్యేవారు, సంతానం కోసం ఎదురు చూసేవారు సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే శీఘ్రంగా వివాహం అవుతుంది, చక్కని సంతానం కలుగుతుంది. అయితే మనకు ప్రతి శివాలయంలో సుబ్రహ్మణ్యుని స్థానం తప్పనిసరిగా ఉంటుంది. ముందుగా మనం సంకల్పం స్వామికి చెప్పుకొని ఎవరు వివాహం లేదా సంతానం కోరుకుంటున్నారో వారి పేరు జన్మ నక్షత్రం మీద మంగళవారం నాడు సుబ్రహ్మణ్యునికి క్షీరాభిషేకం జరిపిస్తే మంచిది. కుజగ్రహానికి ఎరుపు రంగు సంకేతం కాబట్టి ఎర్ర చందనము, ఎరుపు రంగు వస్త్రము, ఎర్రని పూలు, ఎర్ర చందనము, దానిమ్మ పండు వంటివి సుబ్రహ్మణ్యునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 9 మంగళవారాలు జరిపించిన అనంతరము ఆషాఢ మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం రోజున కానీ మార్గశిర శుద్ధ షష్ఠి రోజున శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించుకుంటే సకల దోషాలు పోయి అనుకున్న పనులు నెరవేరుతాయి. అలాగే సమీపంలో ఉన్న ఏ దేవాలయంలోనైనా నాగ ప్రతిష్ఠ ఉంటే, ముఖ్యంగా అవి కనుక రావి చెట్టు కింద ఉన్నట్లయితే ఇక్కడ కూడా ప్రతి మంగళవారం క్షీరాభిషేకం చేస్తే సుబ్రహ్మణ్యుని పూజించినటువంటి ఫలితమే వస్తుంది. సుబ్రహ్మణ్యుని విభూతి ధరించడం వలన సకల గ్రహ దోషాలు పీడలు తొలగిపోతే ప్రతి మంగళవారము ఈ విధంగా సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే గ్రహశాంతి చేసుకుందాం, మనశ్శాంతిని పొందుతాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది అంతా సుబ్రహ్మణ్య స్వామి ఆధ్యాత్మిక ఛానల్, దీన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో సుబ్రహ్మణ్య స్వామి వీడియోలు మాత్రమే రోజు వస్తుంటాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.